డ్రైవింగ్ చేసేటప్పుడు కాన్ఫిడెంట్గా ఉండడానికి ఓ సింపుల్ ట్రిక్ చూద్దాం. చాలామంది డ్రైవర్లకు, ముఖ్యంగా కొత్తవాళ్లకు ఇరుకు సందులంటే కొంచెం టెన్షనుంటుంది కదా. మన కార్లోనే మనకు తెలియని ఓ గైడుంది. అదే ఈ ఏపిలర్, విండ్షీల్డ్కి అటూ ఇటూ ఉండే ఫ్రేమ్ అన్నమాట. ఈ సింపుల్ టెక్నిక్తో కార్లో కూర్చునే దూరాన్ని, అడ్డంకులను ఈజీగా అంచనా వేయొచ్చు. ముందుగా మనం ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లం చూద్దాం: పార్కింగ్ నుండి రివర్స్ చేయడం. ఏపిల్లర్ను గమనిస్తూ పక్క కారు హెడ్లైట్స్ చూసి స్టీరింగ్ పూర్తిగా తిప్పండి, అంతే. ఇలా చేస్తే ప్రతిసారి గీతలు పడకుండా సేఫ్గా బయటకొచ్చేయొచ్చు. సరే, మరి మన దారికి అడ్డంగా ఓ కారుంటే టర్న్ తీసుకోవటం ఎలా? ఏ పిల్లర్ను ముందున్న కారు కింది భాగానికి అలైన్ చేసి వీల్ తిప్పండి, అప్పుడు మీ కారు తగలదు. చూసారా, సింపుల్గా సేఫ్గా దాటేశాం. ఇరుకు సందుల్లో ఈ ట్రిక్ భలే పనిచేస్తుంది. ఈ టెక్నిక్ కార్లకే కాదు, రోడ్డు పక్కనుండే కర్బ్స్ లాంటి వాటిక్కూడా వర్తిస్తుంది. ఏ పిల్లర్నో కర్బ్ కింది భాగానికి అలైన్ చేసి వీల్ పూర్తిగా తిప్పితే చాలు, టైర్లు తగలవు. ఇప్పటిదాకా ఆగిన వాటి గురించి చూశాం. మరి కదులుతున్న ట్రాఫిక్లో పరిస్థితేంటి? పక్కనుంచి వచ్చే కార్ని చూడండి. మన ఏ పిల్లర్ వాళ్ల హెడ్లైట్ల కింద ఉంటే సేఫ్గా వెళ్ళొచ్చు. చివరగా, ఎదురుగా వస్తున్న కారు ఉన్నప్పుడు టర్న్ ఎలా తీసుకోవాలో చూద్దాం. ఇక్కడ కూడా సేమ్ రూల్. ఏ పిల్లర్ ఎదుటి కారు హెడ్లైట్ల కింద ఉంటే మనకు ప్లేస్ ఉన్నట్టే. ఈ ఒక్క టెక్నిక్ తెలిస్తే చాలు, మీ డ్రైవింగ్ స్టైలే మారిపోతుంది. ఇక ఊహలు అవసరం లేదు. సో, దీనివల్ల డ్రైవింగ్ సెన్స్ మెరుగుపడుతుంది, దూరాలను కరెక్టుగా అంచనా వేయొచ్చు, ప్రమాదాలు తగ్గుతాయి. చూసారుగా, మన కార్లోనే ఎంత పెద్ద సీక్రెట్ దాగి ఉందో. ఇలాంటివి ఇంకా ఏమున్నాయో ఆలోచించండి.